దేశంలో అన్ని రాజకీయ పార్టీల మీద రైడ్ చేసినటువంటి ఈడీ ఐటీలు ఎంఐఎం ఇందాకన్నారు కదా, ఎంఐఎం కుటుంబ ఆస్తులు వాళ్ళ కుటుంబాల మీద ఎంఐఎం పార్టీ మీద ఈడీ రైడ్స్ కానీ ఐటీ రైడ్స్ కానీ ఎందుకు జరగట్లేదు అన్న? ఈడీ రైడ్స్, ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ మాకు అనుబంధ సంస్థ కాదు. అది ఎవ్వరికి ఏ ఫిర్యాదులున్నా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళ ఆస్తుల మీద విచారణ జరపాలి. జరిపి వాళ్ళ మీద ఆస్తుమాస్తులు జప్తు చేయాలి. ఇవాళ మేము కూడా ఆధారాలు సేకరిస్తున్నాం. పక్కా మేము ఏ విధంగా న్యాయపరిగిస్తాం. ఈడీ మీద, ఐటీ మీద, ఆఫీసర్ల మీద, సిబిఐల మీద ఒత్తిడి తెచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. అట్ట ఇవ్వాలనుకుంటే ఈ దేశంలో ఎవ్వరుండరు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్టు మేము చేయం. మేము న్యాయబద్దంగా ఏ ఫిర్యాదులున్నా వాళ్ళకి ఇస్తే తప్పకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది మీ అందరూ తెలుసు. ప్రజా సంగ్రామ యాత్రని ఇక్కడ సాధిస్తాం. అప్పుడు ఎన్నికలు లేవు. దాని తర్వాత బోనాలు అప్పుడు వచ్చినాం, ఎన్నికలు లేవు. వినాయక చవితి నిమజ్జనం వచ్చినాం, ఎన్నికలు లేవు. చాలా సందర్భాల్లో నేను వచ్చి దర్శించుకున్నా, ఎన్నికలు లేవు. ఇప్పుడు మేము గెలిచినాం. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వచ్చినాం, గెలిచినాం. వాళ్ళ తల్లి దర్శనం చేసుకున్నాం. గోల్డెన్ టెంపుల్ చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నాం. కాబట్టి మళ్ళా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచాక మళ్ళీ ఇడికేస్తాం, గ్యారంటీ సార్. వాళ్ళు వీళ్ళు భాగ్యలక్ష్మి అమ్మవారిని ఇట్లే అవన్నీ ఏం పట్టించుకోం. మాకు సెంటిమెంట్ మా తల్లి, ఆ తల్లి ఆశీర్వాదంతో మేము ముందు పోతాం. కాబట్టి వాళ్ళు వీళ్ళు అందరినీ పట్టించుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి నాయకులు మేము కాదు. అమిత్ షా గారు వచ్చారు, నడ్డా గారు వచ్చారు, చాలా మంది కేంద్ర మంత్రులు వచ్చారు. హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా ఇలా భాగ్యలక్ష్మి తల్లి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా మారింది. భవిష్యత్తులో ఇంకా మారుస్తుందని. సంస్కారం లేని వాళ్ళు వచ్చే ఎన్నికల నాటికి జాగృతి లాంటి సమస్యలు వస్తే బీజేపీ భూస్థాపితమవుతుంది అనేది అటువైపు వినిపిస్తున్నాయి. నువ్వే నవ్వుకుంటూ అడుగుతున్నావు సమాజ క్వశ్చన్. నువ్వే నవ్వుకుంటూ అడుగుతున్నావు, దానికి ఏ సమాధానం చెప్పాలి నేను? అంటే ఎవరు మూడో మోస్తారు, ఎవరు చెప్పులు మోస్తారు? ఇప్పుడు గురువుల కాలు మొక్కడం సంస్కారం. గురువు, దైవం, ధర్మం అనే లేని సంస్కారహీనులు, ఫాల్తనగాళ్లు అట్ట కామెంట్ చేస్తారు. వాళ్ళ కామెంట్లో మేము పట్టించుకోము. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ధర్మపుర అరవింద్ గారిని ఉద్దేశించి ఒక బండి ఉన్నాడు, ఒక గుండు ఉన్నాడు, తీసుకొచ్చినంత గుండు సున్ననే చేసింది ఏంది అనేది ముఖ్యమంత్రికి ఏమాత్రం విజ్ఞత ఉన్నా, నైతికత ఉన్నా ఈ 20 నెలల్లో మున్సిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీస్కు, గ్రామ పంచాయతీకి ఏమేమి ఇచ్చాడు చెప్పండి. అంత మాట్లాడే ముఖ్యమంత్రి ఎలక్షన్ గాడి గుడ్డు చూపట్టింది కదా. మరి ఇప్పుడు ఏం గుడ్డు చూపడుతుంది? ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడే భాషకు హద్దు పద్దు ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా భాష, సంస్కారం, సభ్యత లేకుండా మాట్లాడితే ఆయన చుట్టుపక్కల చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం ఏమనుకుంటుందో ముఖ్యమంత్రి తెలుసుకుంటలేడు కదా. మరి గాడి గుడ్డు చూపట్టి 2,500 ఇస్తాను ముఖ్యమంత్రి. ఏవి 2,500? మరి 4,000 రూపాయల గురించి ఏం మాట్లాడు ముఖ్యమంత్రి? వాళ్ళ రైతు భరోసా గురించి ఏం మాట్లాడతాడు? ఉద్యోగస్తుల గురించి ఏం మాట్లాడతాడు? డిఏల గురించి ఏం మాట్లాడతాడు? ఫీజు రియంబర్స్మెంట్ ఏది? ఆరోగ్యశ్రీ పైసలేవి? లాస్ట్ చివరగా మీరు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని విమర్శించినంతగా రేవంత్ రెడ్డిని బండి సంజయ్ నీ గర్వకుండా నేను చేస్తాను. ఇప్పుడు తిట్టిందా రేవంత్ రెడ్డి? నీ గర్వకుండా ఏం చేస్తా? నువ్వు ఇప్పుడు తిట్టింది ఆయననే కదా, మరి నీ గర్వకుండా ఏం చేస్తా? నేను తిట్టింది కనవడలే కదా, నేను చేస్తా దానికి. నీకు కనబడతలే నేనేం చేయాలి దానికి? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేనేం చేయాలి దానికి? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.